ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్లో బయోకెమిస్ట్రీలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ లాబొరేటరీ టెక్నిక్స్. బయోకెమిస్ట్రీలో లాబొరేటరీ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ థింగ్ ఇస్ పీసీఆర్, దట్ ఈస్ పాలిమరేస్ చైన్ రియాక్షన్. పాలిమరేస్ చైన్ రియాక్షన్ అనేది మాలిక్యులర్ బయాలజీలో మనం యూజ్ చేస్తాం. మాలిక్యులర్ బయాలజీలో మనం యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ ల్యాబ్ ప్రొసీజర్. విచ్ ఈస్ యూస్డ్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ. ఇది ఏంటిదంటే మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉంటుందో, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ విచ్ ఈస్ డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని యాంప్లిఫై చేయడానికి వి విల్ యూజ్ ఇట్. యాంప్లిఫై చేయడానికి డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ యాంప్లిఫికేషన్ చేయడానికి మనం పీసీఆర్ అనేది వాడతాం. అండ్ సెకండ్ యూజ్ ఏంటిదంటే డయాగ్నోసిస్ పర్పస్లో కూడా మనం వాడతాం. డయాగ్నోసిస్ ఆఫ్ వాట్? హెచ్ఐవి ఇన్ నియోనేటల్ హెచ్ఐవి కానీ ఆర్ హెచ్ఎస్వి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కానీ, హెచ్ఎస్వి1 హెచ్ఎస్వి2 అంటే ఎన్సెఫలైటిస్ కానీ, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఎన్సెఫలైటిస్ కానీ, హెచ్ఐవి నియోనేటల్ హెచ్ఐవి కానీ, ఓకే, వీటిలలో వి విల్ యూస్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ దిస్ డిసీజెస్. ఓకే, నార్మల్లీ ప్రొసీజర్ ఏంటి? ప్రొసీజర్ ఆఫ్ పీసీఆర్లో మనకు టోటల్ 4 స్టెప్స్ ఉంటాయి. అంటే 3 స్టెప్సే. లాస్ట్కి మనం కూలింగ్ అండ్ రీహీటింగ్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ డీనాచురేషన్. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఈజ్ అనెలింగ్. థర్డ్ వన్ ఈస్ ఎలాంగేషన్. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే డీనాచురేషన్ చేయాలి. డీనాచురేషన్ అంటే మనకు డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. దాన్ని మనం డీనాచురేషన్ చేస్తాం. డీనాచురేషన్ ద ఫస్ట్ స్టెప్. డీనాచురేషన్ అంటే వీఆర్ హీటింగ్ ఇట్ ఎట్ 95 degrees సెంటిగ్రేడ్ దగ్గర హీటింగ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ అస్ డీనాచురేషన్. ఇక్కడ వాట్ విల్ హీట్ అంటే ఇక్కడ మనం ఏమేమి హీట్ చేస్తాం? హీట్ చేసేది ఏంటి అంటే ఇప్పుడు డిఎస్డిఎన్ఏ ఉంది. డిఎస్డిఎన్ఏ కాస్త ఇట్ విల్ బికమ్ టూ సెపరేట్ డిఎన్ఏ స్ట్రాండ్స్ లెక్క సెపరేట్ అవుతాయి. ఓకే, దాంట్లో మనకి 2 ఫ్రాగ్మెంట్స్ వస్తాయి. టెంప్లేట్ వన్ అండ్ టెంప్లేట్ 2. ఓకే, నౌ ఈ హీటింగ్ ప్రాసెస్లో ఇంకేం చేస్తాం? హీటింగ్ చేస్తే ఫస్ట్ డిఎస్డిఎన్ఏ, ఇంకా ఏమేమి మనం హీట్ చేస్తే డిఎన్ఏ ప్రైమర్స్. ఓకే, ప్రైమర్స్ని హీట్ చేస్తాం. థర్డ్ వన్ డిఎన్ఏ పాలిమరేస్ ఎంజైమ్ని కూడా మనం హీట్ చేస్తాం. అండ్ ఫోర్త్ వన్ దట్ ఈస్ we will also heat deoxy nucleotide triphosphates అంటే DNTPs. ఇప్పుడు డిఆక్సీ న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్, డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్, డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ హీట్ స్టేబుల్. ఓకే, హీట్ స్టేబుల్ డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్, డిఆక్సీ న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్, డిఎన్ఏ ప్రైమర్స్ అండ్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, ఇవన్నిటిని మనం హీట్ చేస్తాం. హీట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ వి విల్ కూల్. అన్హెలింగ్ అంటారు. దిస్ ఇస్ అనెలింగ్ అంటే దట్ ఈస్ కూలింగ్ ప్రాసెస్. ఫస్ట్ హీట్ చేసినాం, నో కూల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు 95 degrees సెంటిగ్రేడ్ ఉన్నదాన్ని వి విల్ బ్రింగ్ ఇట్ టు 55 degrees సెంటిగ్రేడ్. 55 degrees సెంటిగ్రేడ్కి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే దోస్ డిఎన్ఏ ప్రైమర్స్ ఏదైతే మనం హీట్ చేసినామో డిఎన్ఏ ప్రైమర్స్ విల్ అటాచ్ టు ద టెంప్లేట్. సో డిఎన్ఏ ప్రైమర్స్ విల్ అటాచ్. అనైలింగ్ అంటే అటాచ్మెంట్ అన్నట్టు. అటాచ్మెంట్ టు ద స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆన్ డిఎన్ఏ టెంప్లేట్. మీద సమ్ స్పెసిఫిక్ సీక్వెన్స్, మనకు కావాల్సిన సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్కి డిఎన్ఏ ప్రైమర్ వెళ్ళి అటాచ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అనైలింగ్ బై కూలింగ్. ఓకే, నో దీని తర్వాత ఏం చేస్తాం? ఎలాంగేషన్ చేస్తాం ఎట్ 72 degrees సెంటిగ్రేడ్. ఎలాంగేషన్ హ్యాపెన్స్ ఎట్ 72 degrees సెంటిగ్రేడ్. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ డిఎన్ఏ పాలిమరేజ్ యాక్షన్ తీసుకుంటే డిఎన్ఏ పాలిమరేజ్ అనేది ఇట్ విల్ యాడ్ డిఎన్టీపీస్. ఓకే, డిఆక్సీ న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్ని యాడ్ చేస్తుంది టు ద డిఎన్ఏ టెంప్లేట్. ఓకే, దిస్ విల్ యాడ్ డిఎన్ఏ పాలిమరేజ్ విల్ యాడ్ డిఆక్సీ న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్ టు ద డిఎన్ఏ టెంప్లేట్. ఓకే, దిస్ హెల్ప్స్ ఇన్ రిప్లికేషన్. సో ఫస్ట్ మనకి హీటింగ్ అనేది జరగాలి. హీటింగ్ ఆఫ్ డబుల్ స్టాండ్ డిఎన్ఏ ప్రైమర్స్, డిఎన్ఏ పాలిమరేస్ అండ్ డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్. ఈ హీటింగ్ వల్ల మనకి డబుల్ స్టాండ్ డిఎన్ఏ అనేది
2 స్ట్రాండ్స్ లెక్క సెపరేట్ అవుతుంది ఎట్ 95 డిగ్రీ సెంటిగ్రేడ్. దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫాలోడ్ బై అనెలింగ్. అనెలింగ్ తర్వాత ఏమవుతుంది 55 డిగ్రీ సెంటిగ్రేడ్ 95 నుంచి 55కి తీసుకురావాలి. సో ఇక్కడ కూలింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది డిఎన్ఏ ప్రైమర్స్ అనేటివి దిస్ డిఎన్ఏ ప్రైమర్స్ విల్ అటాచ్ టు ద డిఎన్ఏ టెంప్లేట్ ఎట్ ద స్పెసిఫిక్ సీక్వెన్స్. ఓకే, దాని తర్వాత ఎలాంగేషన్ అనేది జరుగుతుంది, అంటే రీహీటింగ్ అనేది జరుగుతుంది, అంటే 72 డిగ్రీస్ 55 నుంచి 72 డిగ్రీస్కి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుంది ఎలాంగేషన్ మనకి డిఎన్ఏ పాలిమరేజ్ విల్ యాడ్ ద డిఆక్సీన్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్ ఫర్ ద రిప్లికేషన్ ఆన్ ద స్పెసిఫిక్ డిఎన్ఏ టెంప్లేట్. ఓకే, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఫోర్త్ వన్ ఏంటి దిస్ హీటింగ్ అండ్ కూలింగ్ సైకిల్స్. హీటింగ్ అండ్ కూలింగ్ సైకిల్స్ విల్ రిపీట్ ఆర్ కంటిన్యూడ్ టిల్ ఎప్పటి వరకు చేస్తాం మనకి డిజైర్డ్ నెంబర్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ వచ్చేంత వరకు. అంటే ఇది యాంప్లిఫికేషన్ అయితేనే ఉంది టిల్ డిజైర్డ్ నెంబర్ ఆఫ్ కాపీస్ ఆఫ్ డిఎన్ఏ వచ్చేంత వరకు we will continue heating and cooling. So till the amount needed we will continue this heating and cooling process. Okay, so this is about PCR లో మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సింది వాట్ ఈస్ అ ఫ్లో. ఫస్ట్ డీనాచురేషన్ ఫాలోడ్ బై అనెలింగ్, దాని తర్వాత ఎలాంగేషన్. డీనాచురేషన్ 95 డిగ్రీ సెంటిగ్రేడ్, అనెలింగ్ 55 డిగ్రీ సెంటిగ్రేడ్, అండ్ ఫైనల్లీ వీట్ ఈస్ బ్రింగ్ టు 72 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, ఇవన్నీ సెంటిగ్రేడ్స్. ఇక్కడ మనకి డిఎన్ఏ హీట్ అవుతుంది, డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్, నెక్స్ట్ డిఎన్ఏ పాలిమరేస్ అండ్ డిఎన్ఏ ప్రైమర్స్ పాలిమరేస్ డిఎన్టీపీ అండ్ డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఇవన్నీ హీటింగ్ అవుతుంది. ఇక్కడ మనకి డిఎన్ఏ ప్రైమర్స్ విల్ అటాచ్ టు ద టెంప్లేట్. ఇక్కడ మనకి డిఎన్ఏ పాలిమరేస్ will add deoxynucleotide triphosphates to the DNA template. Okay, this is the flow and this is most important. Now coming to CRISPR Cas9. Okay, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నార్మల్లీ వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ఏ జీన్ ఎడిటింగ్ టూల్. ఇది ఎడిటింగ్ చేయడానికి యూజ్ అవుతుంది, అంటే మనకు కావాల్సిన జీన్లో ఇన్సర్ట్ చేయడానికైనా రిమూవ్ చేయడానికైనా యూజ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎడిటింగ్ టూల్. దేంట్లో ఎడిట్ చేస్తాం? ఇట్ విల్ టార్గెట్ ద ట్యూమర్ సెల్స్. ట్యూమర్ సెల్స్ని టార్గెట్ చేసి ఇట్ విల్ రిమూవ్ చేస్తే రిమూవ్ ద విరులెన్స్ ఫ్యాక్టర్ని రిమూవ్ చేయడానికైనా ఆర్ రిమూవ్ అలీల్ కాజింగ్ డిసీజ్. Remove allele causing the disease in the healthy allele. Add healthy allele. Remove the disease causing allele and add the healthy allele. Okay, ఇది మనం దేంట్లో యూజ్ చేస్తామంటే ఎగ్జాంపుల్ సిక్కిల్ సెల్ అనేమియా, సిక్కిల్ సెల్ డిసీజ్లో we will use this CRISPR or Cas19. నార్మల్గా ఇట్ ఈస్ అన్ ఎడిటింగ్ టూల్ యూజ్డ్ ఇన్ ద ట్యూమర్ సెల్స్. నార్మల్లీ ఏం చేస్తారంటే ఇట్ రిమూవ్స్ ద విరులెన్స్ ఫ్యాక్టర్, ఇదొక యూజ్. ఇట్ రిమూవ్స్ ద విరులెన్స్ ఫ్యాక్టర్ ఆర్ ఇట్ రిమూవ్ ద అలీల్ కాజింగ్ ద డిసీజ్ ఆర్ ఇట్ యాడ్ ద హెల్దీ సెల్స్. ఓకే, ఆర్ ద హెల్దీ అలీల్ని యాడ్ చేస్తుంది, అలీల్ కాజింగ్ ద డిసీజ్ని రిమూవ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ హెల్పింగ్ ద సికిల్ సెల్ డిసీజ్. నో కమింగ్, ఇది దేంట్లో ఉంటాయి? CRISPR Cas9 అనేది దేంట్లో ఉంటాయి? సోర్స్. వాట్ ఈస్ ద సోర్స్? ఇట్ ఈస్ అ బ్యాక్టీరియల్ సోర్స్. బ్యాక్టీరియా నుంచి తీసుకొచ్చాం. ఇది బ్యాక్టీరియల్ మెకానిజం. నార్మల్గా ఇదేంటిది? ఇక్కడ వాట్ ఈస్ మీన్ బై CRISPR అంటే ఇట్ ఈస్ ఏ గైడ్ ఆర్ఎన్ఏ విచ్ ఈస్ కాంప్లిమెంటరీ టు మన టార్గెట్ డిఎన్ఏ. ఇప్పుడు మనకి టార్గెట్ డిఎన్ఏలోనే మనకి ఫాల్స్ అల్లెల్ కానీ విరులెన్స్ ఫ్యాక్టర్ కానీ ఉంది. దానికి గైడ్ ఆర్ఎన్ఏని మనం యాడ్ చేయాలి. వాట్ ఈస్ ద గైడ్ ఆర్ఎన్ఏ విచ్ ఇస్ కాంప్లిమెంటరీ టు ద టార్గెట్ డిఎన్ఏ, దట్ ఈస్ CRISPR. నౌ ఏం చేయాలి? దిస్ ఇస్ ఫస్ట్ యాక్షన్. సెకండ్ యాక్షన్ ఏంటిదంటే ఇట్ హ్యాస్ ఎండోన్యూక్లియస్ యాక్టివిటీ. Cas9 అనేది ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎండోన్యూక్లియస్ యాక్టివిటీ. సో ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ బ్రేక్ టు సింగిల్ స్టాండర్డ్ అయినా కావచ్చు, లేదంటే డబుల్ స్టాండర్డ్ అయినా. ఇట్ విల్ బ్రేక్ ఇంటూ సింగిల్ స్టాండర్డ్ ఆర్ డబుల్ స్టాండర్డ్ ఎట్ ద టార్గెట్ సైట్. ఇప్పుడు ఇంత పెద్ద డిఎన్ఏలో దిస్ రీజన్ మనకి ఫాల్స్ రీజన్, అంటే కాజింగ్ విరులెన్స్. అంటే ఇప్పుడు మనకి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ బ్రేక్ అయినా చేయొచ్చు, లేదంటే సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ బ్రేక్ అయినా చేయొచ్చు. ఓకే,
This is single stranded DNA break. This is double stranded DNA break. So these are the endonuclease activity Cas9 causing single stranded or double stranded break at the target DNA. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. Cas9 ఏంటిదంటే it is a genome editing tool derived from the bacteria consisting of a guide RNA that is CASR, CASPR, okay, which is complemented to the target DNA sequence. Okay, DNA. This is a guide RNA, gRNA అని కూడా అనొచ్చు. Okay, and endonuclease Cas9 which makes a single or double stranded break at the target site. Single or double stranded break at the target site of the DNA. Okay, ఇప్పుడు ఏమవుతుంది నార్మల్గా యూజెస్ ఏంటి, అప్లికేషన్ ఎట్లా అప్లికేషన్ చేస్తుందంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఇఫ్ ఇంపర్ఫెక్ట్లీ కట్. ఇప్పుడు టార్గెట్ సైట్ ఏదైతే ఉందో టార్గెట్ సైట్ ఏదైతే ఉందో ఇట్ కట్స్ ద ఇంపర్ఫెక్ట్లీ కట్స్ ద సైట్. దాని తర్వాత రిపేర్ అనేది జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? దట్ రిపేర్ ఇస్ డన్ బై నాన్ హోమోలాగస్ ఎండ్ జాయినింగ్ తోటి రిపేరింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇక్కడైతే డిఫెక్ట్, దిస్ ఇస్ ద టార్గెట్ సైట్ ఆన్ ద డిఎన్ఏ. ఇప్పుడు ఈ రీజన్ దగ్గర మనకి డబుల్ స్టాండర్డ్ ఆర్ సింగిల్ స్టాండర్డ్ బ్రేక్ అనేది జరగచ్చు. ఇప్పుడు డబుల్ స్టాండర్డ్ బ్రేక్ అనేది జరిగితే ఒకవేళ టార్గెట్ సైట్ దగ్గర ఇంపర్ఫెక్ట్లీ కట్ ఎట్ ద టార్గెట్ సైట్, దిస్ కాజెస్ రిపేర్ బై నాన్ హోమోలాగస్ ఎండ్ జాయినింగ్. దీనివల్ల యాక్సిడెంటల్లీ ఏం జరగచ్చు? ఇట్ బికమ్ ఇన్యాక్టివేటెడ్. ద జీన్ విల్ బి ఇన్యాక్టివేటెడ్. జీన్ ఇన్యాక్టివేషన్ అయిపోయి దిస్ కాజెస్ ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్. ఓకే, accidentally frame shift mutation కావడం వల్ల the gene get inactivated. This is called as knockout. ఓకే, ఆర్ సెకండ్ ఇది ఏంటంటే ఇట్ మే యాడ్ డోనార్ డిఎన్ఏ సెగ్మెంట్స్. ఓకే, అండ్ fill the gap, and it fills the gap, thereby homology related repair. homology directed repair అనేది జరిగింది. దిస్ లీడ్ టు నాక్-ఇన్. ఓకే, నాక్-ఇన్ ఆర్ న్యూలీ ఎడిటెడ్ సీక్వెన్స్. సో దిస్ ఇస్ అబౌట్ Caspar అండ్ Cas9. నార్మల్లీ ఏంటిదంటే ఇట్ ఈస్ జీనోమ్ ఎడిటింగ్ టూల్ derived from the bacteria, consist of guide RNA. ఓకే, గైడ్ ఆర్ఎన్ఏ ఉంటుంది అండ్ విచ్ ఇస్ కాంప్లిమెంటెడ్ టు ద టార్గెట్ DNA సీక్వెన్స్, అండ్ ఎండోన్యూక్లియస్ దట్ ఈస్ Cas9 which makes a single or double stranded breaks at the టార్గెట్ సైట్. ఓకే, నార్మల్లీ ఇది ఏం చేస్తుందంటే దీనికి 2 యాక్షన్స్ ఉంటాయి. ఒకటి ఇంపర్ఫెక్ట్లీ కట్స్ ద సెగ్మెంట్ అండ్ రిపేర్స్ బై నాన్ హోమోలాగస్ ఎండ్ జాయినింగ్. దీనివల్ల ఏమైతే సడన్గా ఇట్ మే లీడ్ టు ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అనేది జరగచ్చు. దిస్ కాజెస్ నాక్అవుట్. ఓకే, ఆర్ ఏ డోనర్ డిఎన్ఏ సీక్వెన్స్ యాడ్ చేయొచ్చు. యాడింగ్ ద డోనర్ డిఎన్ఏ సీక్వెన్స్ అండ్ కెన్ ఫిల్ ద గ్యాప్. ఆ గ్యాప్ ఎక్కడైతే కట్ చేసింది అనుకో, ఆ కట్ చేసిన గ్యాప్లో అంటే ఎక్కడైతే టార్గెట్ సైట్ ఉందో దాన్ని కట్ చేసిన తర్వాత అక్కడ యాడ్ కూడా చేయొచ్చు. ఓకే, యాడింగ్ లీడ్ టు fill the gap using homologous directed repair, HDR. Okay, so potential applications include removal of the virulence factors. It helps in the removal of the virulence factors from the pathogens and replacing disease causing alleles of the genes with the healthy variants. అంటే ఎగ్జాంపుల్ సికిల్ సెల్ డిసీజ్ దాంట్లో, అండ్ స్పెసిఫికల్లీ టార్గెటింగ్ ద ట్యూమర్ సెల్స్ ఒకటి విరులెన్స్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ ద వైరస్ అండ్ అలీల్ కాజింగ్ డిసీజ్ని రిమూవ్ చేయడానికి అండ్ యాడ్ ద హెల్దీ డిఎన్ఏ. ఓకే, this is about Caspar and Cas9. Now coming to blotting techniques. What is meant by blotting techniques? Blotting techniques అంటే నార్మల్గా ఇప్పుడు మనం చూసుకుంటే దిస్ ఇస్ నార్త్, దిస్ ఇస్ సౌత్, దిస్ ఇస్ ఈస్ట్, దిస్ ఇస్ వెస్ట్. ఇది సౌత్ వెస్ట్ అంటే నార్మల్గా చెప్తున్నా, ఇది దీన్ని బేస్ చేసుకొని కాదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే సౌత్ అనేది we will start with south, that is DNA. సో నార్త్ అనేది ఆర్ఎన్ఏ. ఓకే, నో కమింగ్ టు సౌత్ వెస్ట్. వెస్ట్ దేనికి? వెస్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రోటీన్. ఓకే, ప్రోటీన్. సో సౌత్ వెస్ట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిఎన్ఏ ప్లస్ ప్రోటీన్. ఇది ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్. సదర్న్ బ్లాట్ ఈస్ ఫర్ డిఎన్ఏ, నదర్న్ బ్లాట్ ఈస్ ఫర్ ఆర్ఎన్ఏ, సౌత్ వెస్ట్ బ్లాట్ ఈస్ ఫర్ డిఎన్ఏ ప్లస్ ప్రోటీన్, అండ్ వెస్ట్ బ్లాట్ ఈస్ ఫర్ ప్రోటీన్. ఓకే, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ఫస్ట్ సదర్న్ బ్లాట్ని డిస్కస్ చేద్దాం. సదర్న్ బ్లాటింగ్ టెక్నిక్. నార్మల్గా మనకు శాంపుల్ ఇస్తారు, ఏదైనా శాంపుల్ కానీ శాంపుల్ నుంచి we will extract the DNA మీద
మనం ఎంజైమ్ యాడ్ చేస్తే ఎంజైమ్ చేసేసరికి డిఎన్ఏ అనేది స్మాల్ పీసెస్ లెక్క అవుతుంది. స్మాల్ పీసెస్. ఈ స్మాల్ పీసెస్ని మనం జెల్ ఎలక్ట్రోఫోరసిస్కి పంపించాలి. జెల్ ఎలక్ట్రోఫోరసిస్ అయిన తర్వాత స్మాల్ పీసెస్ లెక్క అవుతాయి. ఓకే, సమ్ ర్యాండమ్ పీసెస్ లెక్క అయితే ఆ ర్యాండమ్ పీసెస్ని వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఆన్ టు సమ్ మెంబ్రెయిన్ మీద ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీని మీదకి వీ హ్యావ్ టు యాడ్ లేబుల్డ్ ఓకే లేబుల్డ్ డిఎన్ఏ probes. లేబుల్డ్ డిఎన్ఏ probes అనేది దాని మీద పంపిస్తాం. పంపించిన తర్వాత దిస్ లేబుల్డ్ డిఎన్ఏ probe will attach to complementary DNA small particle on the membrane. ఓకే, లేబుల్డ్ డిఎన్ఏకి కాంప్లిమెంటరీగా ఏదైతే ఉంటుందో ఆన్ ద మెంబ్రెయిన్ దానికి అటాచ్ అవుతుంది. ఓకే, సో మనకి ఏం ఫామ్ అవుతుంది? ఇట్ విల్ లీడ్ టు డిఎస్ డబల్ స్టాండర్డ్ లేబుల్డ్ డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. అంటే అక్కడనే మనకి ఫ్లోరసెన్స్ అని వస్తుంది. దిస్ క్యాన్ బి సీన్ బై ఇమేజర్. ఒక ఇమేజర్ అంటే నార్మల్గా మనకు కావాల్సిన డిఎన్ఏ తీసుకుంటాం. డిఎన్ఏ తీసుకున్న తర్వాత ఎంజైమ్ యాక్షన్ వల్ల డిఎన్ఏ స్మాల్ పీసెస్ అవుతుంది. స్మాల్ పీసెస్ అయిన తర్వాత జెల్ ఎలక్ట్రోఫోరసిస్ అయిన తర్వాత ఒక ట్రాన్స్ఫర్ ఉంటుంది మెంబ్రెయిన్ మీద పంపించిన తర్వాత లేబుల్డ్ డిఎన్ఏ ప్రోబ్ అనే దాన్ని యాక్ట్ చేసేసరికి కాంప్లిమెంటరీ డిఎన్ఏ తోటి కాంప్లిమెంటరీ ఉండడం వల్ల మనకి డబుల్ స్టాండర్డ్ లేబుల్డ్ డిఎన్ఏ ఫామ్ అవుతుంది, విచ్ ఇస్ సీన్ బై ఇమేజర్. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సదర్న్ బ్లాట్ యూజెస్ ఏంటిదంటే ఫస్ట్ సైజ్. ఓకే, size specific separation. So we can identify the heterozygous ని మనం ఐడెంటిఫై చేయొచ్చు, సైజ్ డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ రిపీట్స్ ఆఫ్ ట్రైన్యూక్లియోటైడ్ రిపీట్ సీక్వెన్స్. ట్రైన్యూక్లియోటైడ్ రిపీట్ డిసీజెస్ కొన్ని ఉంటాయి, వచ్చేసి హంటింగ్టన్ డిసీజ్ కానీ ఓకే మయోటోనిక్ డిస్ట్రోఫీ కానీ ఇవన్నిట్లో మనకి ట్రైన్యూక్లియోటైడ్ రిపీట్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ రిపీట్స్, సైజ్ అండ్ హెట్రోజైగాసిటీ గురించి మనం చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అంటే ట్రైన్యూక్లియోటైడ్స్ రిపీట్స్కి ఎగ్జాంపుల్ ఏంటిదంటే సిజీజీ రిపీట్స్ సీన్ ఇన్ FMR1 జీన్, దట్ ఈస్ ఫ్రజైల్ ఎక్స్ సిండ్రోమ్లో FMR1 జీన్లో సిజీజీ రిపీట్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో ఇట్ ఈస్ నోన్ బై సదర్న్ బ్లాట్. ఓకే, సదర్న్ బ్లాట్, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్ అడుగుతారు. నెక్స్ట్ కమింగ్ టు సదర్న్ బ్లాట్ అయిపోయిన తర్వాత నౌ కమింగ్ టు నదర్న్ బ్లాట్. ఓకే, నదర్న్ బ్లాటింగ్ టెక్నిక్లో మనకు నార్మల్గా శాంపుల్ ఉంటుంది. శాంపుల్ నుంచి ఆర్ఎన్ఏ తీసుకుంటారు. ఓకే, నదర్న్ బ్లాట్ అంటే ఆర్ఎన్ఏ అన్నట్టు. ఆర్ఎన్ఏ తీసుకుంటారు, సేమ్ అది ఎలక్ట్రోఫోరసిస్ చేస్తారు. ఎలక్ట్రోఫోరసిస్ చేసి సేమ్ ప్రాసెస్ యాజ్ డిఎన్ఏ ఇన్ సదర్న్ బ్లాట్. అంటే నార్మల్గా ఐ విల్ రైట్ ఇట్ డౌన్. ఎలక్ట్రోఫోరసిస్ చేస్తారు. ఎలక్ట్రోఫోరసిస్ చేసిన తర్వాత మనకి మెంబ్రెయిన్ మీదకి పంపించిన తర్వాత లేబుల్డ్ కాంప్లిమెంటరీ ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ చేస్తారు. కాంప్లిమెంటరీ ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయిన తర్వాత దానికి డబల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో వాట్ వీ కెన్ స్టడీ హియర్? ఇట్ ఈస్ యూజెస్ ఏంటిది? వీ కెన్ స్టడీ ద ఎంఆర్ఎన్ఏ గురించి స్టడీ చేయొచ్చు. ఓకే, ఎంఆర్ఎన్ఏ జీన్ ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకోవచ్చు. జీన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఎంఆర్ఎన్ఏ, వీ కెన్ స్టడీ అబౌట్ ద ఎంఆర్ఎన్ఏ. అండ్ సైజ్ స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏ గురించి చదువుకోవచ్చు. అండ్ డిటెక్ట్ ద స్ప్లైసింగ్ ఎర్రర్. అంటే మనకి మెచ్యూర్ ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయ్యే ముందు స్ప్లైసింగ్ అనేది జరుగుతుంది. స్ప్లైసింగ్ ఎర్రర్ ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి వీ కెన్ యూస్ నదర్న్ బ్లాట్. అండ్ సైజ్ స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏ ఎంత అని తెలుసుకోవడానికి వీ కెన్ యూస్ నదర్న్ బ్లాట్. అండ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఆల్సో వీ కెన్ లెర్న్ బై యూజింగ్ ఎంఆర్ఎన్ఏ. జీన్ ఎక్స్ప్రెషన్, స్ప్లైసింగ్ ఎర్రర్స్ ని we can use by checking northern blot. Now coming to western blot. వెస్ట్రన్ బ్లాట్ ఏంటిదంటే ఇక్కడ మనకి శాంపుల్ నుంచి ప్రోటీన్ యాజ్ అ శాంపుల్. ఓకే, ప్రోటీన్ ఈజ్ ద శాంపుల్. ప్రోటీన్ సేమ్ ఇది జెల్ ఎలక్ట్రోఫోరసిస్ చేస్తారు. జెల్ ఎలక్ట్రోఫోరసిస్ చేసి మెంబ్రెయిన్ మీద పంపిస్తారు. మెంబ్రెయిన్ మీద యాంటీబాడీస్ పంపిస్తారు. ఓకే, యాంటీబాడీస్, దిస్ ఇస్ లేబుల్డ్ యాంటీబాడీ. ఓకే,
labeled antibody will bind to protein, related protein కి బైండ్ అవుతుంది. లేబుల్డ్ యాంటీబాడీ విల్ బైండ్ టు రిలేటెడ్ ప్రోటీన్ అండ్ ఫ్లోరసెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి యూజ్ ఏంటిది, టు ఐడెంటిఫై ద స్పెసిఫిక్ ప్రోటీన్, టు ఐడెంటిఫై స్పెసిఫిక్ ప్రోటీన్ అండ్ quantity of protein, to identify the protein and the quantity of the protein. So these are the two uses of Western blot. Now coming to Southwestern blot. Southwestern blot ante Southern blot is used for DNA and Western blot is used for protein identification. So DNA and protein binding, it is identified by Southern Western blot. Examples ఏంటి అంటే CJUN or L-phos. This is CJUN or C-phos, that is lysine leucine zipper motif. Identifies the DNA binding proteins. That is example CJUN or C-phos, which is leucine zipper proteins, used labeled double-stranded DNA probes. Okay, by using labeled double-stranded DNA probes. This is most important. By using double-stranded DNA probes, we will see DNA binding proteins. Ni check cheyadaniki we will use double-stranded DNA probes which are labeled. Okay, so this is about Southwestern blot. So malli draw cheskunte north, south, east and west, and this is southwest. Northern blot అనేది mRNA, study of the mRNA and splicing errors and gene expression కోసం. నెక్స్ట్ సదర్న్ బ్లాట్ అనేది డిఎన్ఏకి సంబంధించి సైజ్ కానీ స్పెసిఫిక్ కానీ ట్రైన్యూక్లియోటైడ్ రిపీట్స్ కానీ. నెక్స్ట్ సౌత్ వెస్ట్ వచ్చేసరికి డిఎన్ఏ అండ్ ప్రోటీన్, డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ అనేది మెజర్ చేస్తారు బై ద హెల్ప్ఫుల్ ఆఫ్ డబల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ లేబుల్డ్ probes. Western blot వచ్చేసరికి protein identification by using antibodies. It is used to measure the quantity and what is that specific protein. So this is about blotting techniques. Okay, మనకి వెస్టర్న్ బ్లాట్ అనేది ఇప్పుడు హెచ్ఐవిలో వాడతలేం. ఇన్ హెచ్ఐవి వీఆర్ యూజింగ్ నో RNA load test. Okay, so this is about blotting techniques, PCR and CRISPR-Cas9. Thank you for your patience listening.